సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని లగ్డారె గ్రామంలో మీడియా సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కంకనాల మల్లేశం మాట్లాడారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో గత 37 రోజుల నుంచి విద్యార్థులు నీట్ పరీక్ష లీకేజీ విషయంలో ధర్నా చేస్తుంటే అక్కడి పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం విద్యార్థులపై అతి కిరాతకంగా విచక్షణ రహితంగా పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం జరిగిందన్నారు. ఈ లాఠీచార్జ్లో ఎంతో మంది విద్యార్థులకు గాయాలు కావడం జరిగిందని, వీరికి సంఘీభావంగా తమ ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఈ ధర్నాలు వారిపైన కూడా లాఠీచార్జ్ చేయడం వల్ల గాయాలు కావడం జరిగింది. పెద్ద ఎత్తున దేశంలో ప్రతి చోట ధర్నాలు చేపట్టడం జరిగింది. మోదీ డౌన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ధర్నాలు చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కృషి చేయడం జరిగిందని, దీని ఫలితంగా నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని, రాహుల్ గాంధీ కృషి, కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగిందన్నారు. గత 37 రోజుల నుండి జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళ హక్కులను కాలరాసినందుకు, నీట్ పేపర్ లీక్ చేసినందుకు, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయినందుకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఆ ఢిల్లీలో ఉన్న పోలీసులు వాళ్ళ పైన లాఠీచార్జ్ చేసి జైళ్లపాలు చేసినారు. దానికి సపోర్ట్ చేయడానికి రాహుల్ గాంధీ గారు జంతర్ మంతర్ దగ్గర పోయి విద్యార్థులు సంఘీభావం తెలపడానికి పోతే రాహుల్ గాంధీ ఒక పార్లమెంటు ప్రతిపక్ష నేత అని చూడకుండా కూడా అక్కడ రాహుల్ గాంధీ గారిని కొట్టడం జరిగింది. అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అయినా బెదరకుండా రాహుల్ గాంధీ గారు అక్కడనే ఉండి విద్యార్థులకు సంఘీభావం తెలిపి మరి విజయం సాధించడం జరిగింది. మరి సెంట్రల్ గవర్నమెంటు విద్యాశాఖ మంత్రి మరి తప్పు చేయలేదు కదా, తప్పు చేయనందుకు రాజీనామా ఎందుకు చేసిండని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇలాంటి నీట్ పేపర్ విషయము మళ్ళీ ఎప్పుడు కానీ లీకు కాకుండా ఒక కట్టుదిట్టమైన భద్రత మధ్యలో నీట్ పేపర్ నిర్వహించి మరి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగనే ఈ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అక్కడ కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్లు కూడా ఖండించలేదు. అంటే వీళ్ళు పొద్దున్ననక కొట్టుకుంటారు, రాత్రి కలుసుకుంటారు. అంటే మోడీ గారు చెప్పారు ఎలక్షన్ టైంలో బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించండి, మీకు ధన్ అకౌంట్లలో జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు పడతాయన్నారు. అంటే ఎలక్షన్లు రాగానే జనాల మీద మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలి.